సో ప్రీవియస్ క్లాసెస్లో మనం ఓపెనింగ్ బ్యాలెన్స్ ఎలా ఎంటర్ చేసుకోవాలి, ఆ ఓపెనింగ్ బ్యాలెన్స్తో మళ్ళీ ఫైనాన్స్లో ఇదంతా బిజినెస్ ఎలా చేయాలి అనేది మనం డిస్కషన్ చేసాం. సో లాస్ట్ ఇయర్లో మిగిలిన క్లోజింగ్ బ్యాలెన్స్ అంతా నెక్స్ట్ వీక్ ఓపెనింగ్ బ్యాలెన్స్ వస్తుంది. ఆ ఓపెనింగ్ బ్యాలెన్స్తో మళ్ళీ ఫైనాన్స్ ఇయర్ అంతా బిజినెస్ చేసుకుంటూ వెళ్తాం. అది నిన్నటి క్లాస్లో మనం డిస్కషన్ చేసాం. సో టుడే క్లాస్ వచ్చేసి మనకి మాన్యువల్ మ్యానుఫ్యాక్చరింగ్. ఈ మాన్యువల్ మ్యానుఫ్యాక్చరింగ్ అనేది ఎలా చేయాలి అనేది మనం తెలుసుకున్నాం. ఓకే, సో ఇక్కడ చూడండి, ఇక్కడ కంపెనీ వచ్చేసి ఇండియన్ రెడీమేడ్స్ షోరూమ్. ఇది ఒక షోరూమ్ అనుకుందాం. 25 lakhs పెట్టి బిజినెస్ స్టార్ట్ చేశారు. సో వీళ్ళు ఏంటంటే క్లాత్స్, బటన్స్, థ్రెడ్స్ పర్చేజ్ చేసి రా మెటీరియల్ని వాటి ఫినిష్డ్ గూడ్స్గా మార్చి మార్కెట్లో ప్రాఫిట్కి సేల్ చేసుకోవడం జరుగుతుంది. ఓకే, ఒక షర్టు తయారు చేయాలన్నా, ఒక కంప్యూటర్ తయారు చేయాలన్నా వాటికి సంబంధించిన టోటల్గా రా మెటీరియల్ అనేది డిఫరెంట్ సప్లయర్స్ దగ్గర నుంచి పర్చేజ్ చేస్తాం. అందరి దగ్గర సేమ్ మెటీరియల్ ఉండదు. ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క రకమైన మెటీరియల్ ఉంటుంది. ఆ మెటీరియల్ని పర్చేజ్ చేస్తాం. మనకు ఎంత క్వాంటిటీ కావాలనుకున్నామో అంత క్వాంటిటీని తయారు చేసుకొని మార్కెట్లో సేల్ చేస్తాం. ఈ హోల్ ప్రాసెస్ ఎలా జరుగుతుంది అనేది మనం ఇక్కడ డిస్కస్ చేయడం జరుగుతుంది. ఓకే, చూడండి, టాలీ కనపడుతుందా? కన్ఫర్మ్ చేయండి ఒకరు. ఎస్ సార్, కనపడుతుంది. కనపడుతుంది సార్. ఇండియన్ రెడీమేడ్స్. ఆంధ్రప్రదేశ్. కంట్రోల్ ఏ, సేవ్. మెయింటైన్ అకౌంట్స్ ఫస్ట్ ఆప్షన్ వేసి పెట్టండి. బిల్ వైజ్ నువ్వు పెట్టండి. మెయింటైన్ ఇన్వెంటరీ, ఇంటిగ్రేట్ అకౌంట్స్ విత్ ఇన్వెంటరీ, 2 ఆప్షన్స్ వేసి పెట్టండి. గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ వేసి పెట్టండి. ఓకే, యా. సేవ్. ఓకే, సో ఇప్పుడు క్రియేట్ లెగ్ వెళ్తున్నాను, లెడ్జెస్ లెగ్ వెళ్తున్నాను. లెడ్జెస్ ఏమేమి ఉన్నాయి ఎవరైనా చెప్పగలరా ఒకరు? లెడ్జెస్ ఏమేమి ఉన్నాయి? ఎనీవన్? తర్వాత గెలాక్సీ ప్రైవేట్ లిమిటెడ్, తర్వాత నీరజ ట్రేడర్స్, తర్వాత ఇంకేమున్నాయి? కిషోర్ క్లాత్ సెంటర్, wages, other miscellaneous expenses, sales. Next, Kishore classroom. ఓకే, ఈ విధంగా మనం లెడ్జెస్ అన్ని క్రియేషన్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ క్లాత్స్ 2 రకాలు ఉన్నాయి, బటన్స్ 2 రకాలు ఉన్నాయి, థ్రెడ్స్ 2 రకాలు ఉన్నాయి. వీటన్నిటికీ స్టాక్ గ్రూప్స్ చేసుకోవచ్చు. వాళ్ళ చాయిస్ చేసుకోవచ్చు, లేదంటే లేదు. స్టాక్ గ్రూప్స్లోకి వెళ్తున్నా. అక్కడ గ్రూప్ లేదు, బట్ నేను చేస్తున్నాను. క్లాత్స్, బటన్స్, థ్రెడ్స్, యూనిట్స్ ఏమేమి ఉన్నాయి చెప్పండి. మీటర్స్,
పీసీ పీసెస్ పీసెస్ మీటర్ పీసెస్ డజన్స్ నెంబర్స్ మీటర్ meters, dozens, pieces, numbers. Okay. Escape. Next item label. చూడండి ఫస్ట్ లెనిన్ క్లాత్. చూడండి మీరు చేసిన గ్రూప్స్ ఇవి వచ్చాయి. క్లాస్, యూనిట్స్, మీటర్స్. నెక్స్ట్ డెనిమ్ క్లాత్. మీటర్స్ నెక్స్ట్ పేర్లు బటన్స్. యూనిట్స్ వచ్చేసి డజన్స్. ఏదో పీసెస్. ఈ విధంగా మనం బటన్స్, క్లాత్స్, థ్రెడ్స్, సర్స్ వీటన్నిటిని మనం క్రియేషన్ చేసుకోవాలి. వచ్చేస్ రిసీప్ట్ టోటల్ ఎంత 25 lakhs. నెక్స్ట్ పర్చేజ్. లెనిన్ క్లాత్, తర్వాత లెనిన్ క్లాత్, టోటల్గా 22,25,000కి మనం పర్చేజ్ చేసాం ఇండియన్ గార్మెంట్స్ నుంచి. తర్వాత గెలాక్సీ పేర్లు బటన్స్ నుంచి 2000 పీసెస్. తర్వాత మెటల్ బటన్స్ 1,52,000. తర్వాత నీరజ ట్రేడర్స్ తర్వాత కాటన్ థ్రెడ్స్ 20. నెక్స్ట్ తర్వాత క్యాష్, కలర్ మెటీరియల్ 2000. ఈ విధంగా మనం పర్చేజ్ చేసుకుంటాం. రా మెటీరియల్ అనేది ఒకే పర్సన్ దగ్గర మనం పర్చేజ్ చేయలేదు. ఇండియన్ గార్మెంట్స్ దగ్గర క్లాత్స్, గెలాక్సీ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి బటన్స్, నీరజ ట్రేడర్స్ నుంచి థ్రెడ్స్. మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ఏ సింగిల్ ఆఫ్సెట్ 1300 నెంబర్స్. ఇప్పుడు ఆఫ్సెట్స్ 1300, ఫుల్ సెట్స్ 1300. అలా మనకు కావాలి అంటే మనం ఏదైతే రా మెటీరియల్ పర్చేజ్ చేసామో ఆ రా మెటీరియల్ని ఎంత మనం ఉపయోగించుకోవాలి అనేది ఇక్కడ మనం తెలుసుకోవడం జరుగుతుంది. ఓకే, నువ్వు పైన పర్చేజ్ చేసిన రా మెటీరియల్ ఏదైతే ఉందో వాటిని మనం మ్యానుఫ్యాక్చరింగ్ చేసి ఎంత క్వాలిటీని ఉపయోగిస్తున్నామనేది తెలుసుకున్నాం. అంతకు ముందుగా మనం మ్యానుఫ్యాక్చరింగ్ అనే ఒక వోచర్ని క్రియేట్ చేయాలి. క్రియేట్ వోచర్ టైప్ మ్యానుఫ్యాక్చరింగ్. సెలెక్ట్ టైప్ ఆఫ్ వోచర్ అంటే స్టాక్ జర్నల్. యూజ్ యాజ్ ఏ మ్యానుఫ్యాక్చరింగ్ జర్నల్. ఎస్కేప్ వోచర్స్, రైట్ సైడ్లో అదర్ వోచర్స్. Alt plus F7 మ్యానుఫ్యాక్చరింగ్. సో
హాఫ్ షర్ట్స్ ఎన్ని క్వాంటిటీ కావాలి 1300. సో నేమ్ ఆఫ్ ఐటమ్ డెనిమ్ క్లాత్ నా 4000 మీటర్స్ ఉన్నాయి, దాంట్లో నుంచి మనం 2600 మీటర్స్. తర్వాత స్టీల్ బటన్స్ 867 మనం పర్చేజ్ చేసిన రేటే ఆటోమేటిక్గా తీసుకుంటుంది. నెక్స్ట్ కాటన్ థ్రెడ్స్ మన ఫ్యాక్టరీలో తయారు చేసేటప్పుడు కొన్ని ఎక్స్పెన్సెస్ జరుగుతాయి. ఇక్కడ వేజెస్ అమౌంట్ వచ్చేసి 39,000. మళ్ళీ అదర్ మిస్లెన్ ఎక్స్పెన్సెస్ 91,000. నెక్స్ట్ ఫుల్ సర్స్ 300. ఇక్కడ వచ్చేసి లెనిన్ క్లాత్ 3250. తర్వాత మెటల్ బటన్, తర్వాత సిల్క్ థ్రెడ్స్, తర్వాత కాలర్ మెటీరియల్. మైనస్ ఎందుకు చూపిస్తాను చెప్పగలరు ఎవరైనా? మైనస్ ఎందుకు వస్తుంది అక్కడ? -600 ఎందుకు వచ్చింది? ఎవరైనా చెప్పగలరా? నో ఐడియా సార్. ఎనీవన్? ఇక్కడ -600 ఎందుకు వస్తుంది? నెగిటివ్ స్టాక్ కాలర్ మెటీరియల్. ఎనీవన్ ప్లీజ్? క్లియర్ ఆర్ నాట్? సో మనము కాలర్ మెటీరియల్ ఎన్ని పీసెస్ పర్చేజ్ చేసాం? 2000 పీసెస్ పర్చేజ్ చేసాం. ఆల్రెడీ హాఫ్ షర్ట్స్కి 1300 ఉపయోగించారు. మళ్ళీ 1300 ఎలా వస్తాయి మన దగ్గర? మిగతా 700 మన దగ్గర ఉంటాయి, కానీ ఎక్స్ట్రా మళ్ళీ మనం 600 ఎక్స్ట్రా తీసుకుంటాం స్టాక్ని. అలాంటప్పుడు మనకు నెగిటివ్ బ్యాలెన్స్ చూపిస్తుంది. సో 52,000. అదర్ మిస్లెన్ ఎక్స్పెన్సెస్ 1,30,000. సో ఇప్పుడు సేల్స్ చేయాలి. సో ఇక్కడ ఎవరు? కిషోర్. చూడండి ఆటోమేటిక్గా జనరేట్ అయింది ఫినిష్డ్ గుడ్స్. ఇప్పుడు వీటిని మనం సేల్ చేస్తాం. ఫుల్ సర్స్ టోటల్గా 18 lakhsకి మనం సేల్ చేస్తాం. తర్వాత మళ్ళీ క్యాష్కు సేల్ చేస్తాం. రా మెటీరియల్ పర్చేజ్ చేసి వాటిని ఫినిష్డ్ గుడ్స్గా మార్చి మార్కెట్లో ఎలా సేల్ చేయాలనేదే ఇక్కడ కాన్సెప్ట్. ఎస్కేప్. మనం చేసింటన్ని చూడాలంటే డే బుక్లో ఉంటాయి. ప్రాఫిట్ అండ్ లాస్ ఆల్ F1. సో నెట్ ప్రాఫిట్ 11,000, 23,650. స్టాక్ సమ్మరీ ఆల్ F1, F12 కాన్ఫిగర్, సో గూడ్స్ ఇన్వర్సెస్, సో గూడ్స్ అవుట్వర్డ్. ఇన్వర్స్ అంటే పర్చేజెస్, అవుట్వర్డ్స్ అంటే సేల్స్, రిమైనింగ్ క్లోజింగ్ బ్యాలెన్స్. డాష్బోర్డ్. సో కరెంట్ అసెట్స్, కరెంట్ లయబిలిటీస్, క్యాష్ బ్యాలెన్స్, నెట్ ప్రాఫిట్, సేల్స్ అకౌంట్, పర్చేజ్ అకౌంట్, క్లోజింగ్ స్టాక్, అవుట్వర్డ్స్, ఇన్వర్స్. Display more reports, account books, sales register, purchase register, receipt. మనం షో చేసుకోవచ్చు బ్యాలెన్స్. ఓకే.
క్లియర్ మా? ఏమైనా డౌట్ ఉందా ఇక్కడ? మాన్యువల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎలా చేయాలని అర్థమైందా? ఎవరికైనా డౌట్స్ ఉన్నాయండి? ఎనీవన్ ప్లీజ్ కన్ఫర్మ్. క్లియర్? No, sir. నో సార్. గైస్ రిమైనింగ్ వాళ్ళకి అర్థమైందమ్మా? ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా ఇంకా? ఎనీవన్?